ఒకసారి రండి, లూకా సువార్త 2వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుదాం. మనకి వచనాలన్నీ కూడా బాగా నోటెడు, బాగా తెలిసిన వచనాలు ఇవన్నీ కూడా. బాగా సుపరిచితమైన మాటలు కదా, ఎప్పుడు వింటూనే ఉంటాం ఈ క్రిస్మస్ సందర్భంగా. 11వ వచనం నుంచి, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. ఈ మాట జాగ్రత్తగా గమనించండి. దానికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఈ యొక్క తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో. చూడండి, ఇక్కడ రాత్రి వేళ కొంతమంది గొర్రెల కాపర్లు గొర్రెలు కాచుకుంటూ ఉన్నారు. దూత గొర్రెల కాపర్లకి ఒక ఆనవాలు చెప్పింది. ఏంటి ఆనవాలు? ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండటం మీరు చూస్తారు. ఇదే మీకు ఆనవాలు. సో ఎందుకు ఈ ఆనవాలు చెప్పాడు? సహజంగా ఎందుకు ఈ ప్రత్యేకమైన ఆనవాలు చెప్పారు అంటే, సహజంగా ఎక్కడ కూడా ఇటువంటి ఆనవాళ్ళతో ఉండే పిల్లలు ఎవరు ఉండరు. పొత్తిగుడ్డలతో చుట్టబడి ఉండటం చూస్తాం, తొట్టిలో పండుగ పెట్టడం అన్నది సహజంగా మనం చూడం కదండి. తొట్టిలో ఎవరు పడుకోబెడతారండి? ఆ తొట్టి ఆడుంది ఇంతకీ? పశువుల కొట్టంలో ఉంది. పశువుల కొట్టంలో ఉండే తొట్టి ఎవరు? దేనికది? ఏం తొట్టి అది? నీళ్లు తాగటానికో గడ్డి మేయిపోయేదో ఏమా? పశువులకు ఉండే తొట్టి అదే కదా. ఆ తొట్టిలో పండుకోబెట్టారు. ఎందుకు ఈ స్పెసిఫిక్గా ఈ ఆనవాలు చెప్పాడు దూత? ఏమండి, ఒక బెడ్ మీద లేదా ఒక ఉయ్యాలలో పడుకొని ఉంటాడు అని చెప్పలా, ఒక తొట్టిలో పండుకొని ఉండటం మీరు చూస్తారు అని చెప్పి. సో ఈ ఆనవాళ్ళు చాలా స్పెసిఫిక్గా ఉంది, చాలా ప్రత్యేకంగా ఉన్నది. నేను ఈరోజు ఈ యొక్క వర్తమానంలోంచి కొన్ని ప్రాముఖ్యమైన విషయాల్ని మనము ధ్యానం చేసుకుందాం. ప్రభు మనందరితో మాట్లాడును గాక. దూత వీరితో, గొర్రెల కాపరులతో చెప్తుంది, ఆనవాళ్ళు చెప్తుంది. యేసయ్యకు ఒక ఆనవాళ్ళు ఉంది. ఆ ఆనవాళ్ళు చూడగానే ఆ శిశువు ఎవరో చెప్పేయటానికి. ఏంటి ఆనవాళ్ళు? పొత్తిగుడ్డలతో చుట్టబడి తొట్టిలో పండుకొని ఉండటం ఆనవాళ్ళు అన్నమాట. ఏంటి ఈ ఆనవాళ్ళు ఎప్పుడైతే వారు చూస్తారో, ఆ తొట్టిలో పండుకున్న వ్యక్తి ఎవరంటే ఆయన యేసయ్య. సో ఆయనే లోకానికి వచ్చిన రక్షకుడు. సో మీరు ఆయన్ని చూడగానే మీరు ఆయన్ని గణపరచండి. ఏమండి, వాళ్ళకి సమాచారం చెప్పింది దూత. చెప్పింది, వెళ్ళిపోయారు. ఈ యొక్క గొర్రెల కాపర్లు కూడా వచ్చారు, చూచారు. మరి అక్కడ పండుకుని ఉన్న శిశువుగా ఉన్న యేసయ్యని చూచారు. వారు యేసయ్యని గణపరిచారు కదా. సో ఇది జరిగిన సంఘటన. ఇప్పుడు మనం దీనిలోంచి నేర్చుకునే విషయాలు ఏంటి? మనం ఏం నేర్చుకోబోతున్నాం దీనిలోంచి అని అంటే, మనకు కూడా ఒక ఆనవాళ్ళు ఉన్నది. యేసయ్య పుట్టిన విధానానికి దూతలు ఎలాగైతే ఒక ఆనవాలు చెప్పారో, దేవుడు నీకు నాకు కూడా ఒక ఆనవాలు ఇచ్చారు. ప్రజలు వీరు దేవుని బిడ్డలు, వీరు దేవుని యొక్క సంతానము, లేదా వీరు దేవునికి చెందిన వారు అని ప్రజలు మనల్ని బట్టి గుర్తించడానికి దేవుడు కొన్ని ఆనవాళ్ళు దేవుడు మనకి ఇచ్చాడు. ఈ ఆనవాళ్ళు నీలో కనిపిస్తేనే నీవు దేవుని బిడ్డవి అని ప్రజలు గుర్తించగలరు. ఎందుకు నీకు నాకు ఆ ఆనవాళ్ళు ఉన్నదా? ఈ ఆనవాళ్ళు మనకున్నదా అన్నది మనము ఈరోజు ప్రశ్నించుకోవాల్సిన అంశం అన్నమాట. ఏమండి, నీకు ఏ ఆనవాళ్ళు ఉన్నది? ఆనవాళ్ళు అంటే మీకు అర్థమైంది కదా, గుర్తు. ఏమా, ఒక గుర్తేనా, ఇంకేమన్నా అనొచ్చా? గుర్తు, ఆనవాళ్ళు. నీకు ఉన్న గుర్తేంటి? నీవు దేవుని బిడ్డవని లేదా లోక సంబంధమైన బిడ్డవని ఏం గుర్తింపు ఉన్నది నీకు? నిన్ను గురించి ఎవరైనా చెప్పాలంటే ఏమని చెప్తారు? నిన్ను గురించి ఎవరైనా ఏమన్నా మాట్లాడుకోవాలనుకుంటే ఏం మాట్లాడతారు? ఆమె అని ఏం మాట్లాడతారు? నీకున్న ఆనవాళ్ళు ఏంటి?
కానీ యేసయ్య గనక మాత్రం మనకి కొన్ని ఆనవాళ్ళు ఇచ్చాడు. మనం దేవుని బిడ్డలము అని చెప్పటానికి కొన్ని ఆనవాళ్ళు ఉన్నాయి. ఈ ఆనవాళ్ళు మనలో ఉంటేనే మనం నిజంగా దేవుని బిడ్డలం. ఈ ఆనవాళ్ళు మనలో లేకపోతే మనం దేవుని బిడ్డలం కాలేం. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. నీకున్న ఆనవాళ్ళు ఏంటి? దూత గొర్రెల కాపర్లకు చెప్తున్నది యేసయ్యని గుర్తుపట్టటానికి. ఆయన పసికందుగా ఉన్న యేసయ్యని ఎంతమంది చిన్నపిల్లలు ఉంటారో కదా, అందుకని ఎంతమంది చిన్నపిల్లలు ఉంటారని హేరోదు రాజు ఏం చేశాడు? 2 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలు మొత్తం అందరినీ చంపేయమన్నాడు. ఏ శిశువో తెలియదు కాబట్టి. ఒకవేళ ఆ ఆనవాళ్ళే తెలుసుంటే రాజు కూడా ఈ సమాచారం చెప్పేవాడేమో. ఏమని? అరే వెళ్ళి పొత్తిగుడ్డలతో చుట్టబడిన తొట్టెలో పండుకొని ఉన్న శిశువు ఉంటాడరా, ఆ శిశువుని వేసేయండి అని చెప్పే అవకాశం ఉన్నదేమో. రాజుకు తెలియదు ఈ ఆనవాళ్ళు. అందుకని 2 సంవత్సరాల లోపు పిల్లలందరినీ కూడా చంపేయమన్నాడు. చంపేశారు. ఈ ఆనవాళ్ళు నీ జీవితంలో ఉన్నాయా లేదా? ఈ ఆనవాళ్ళు నీలో కనిపిస్తున్నాయా లేదా అన్నది మనం ప్రశ్నించుకోవాలి. నేను ఒక్కొక్కటిగా చెప్తూ ఉంటాను. ఒక్కొక్కటి మనలో ఉన్నదా లేదని పరిశీలించుకుని, యేసయ్య నాకు ఈ ఆనవాళ్ళు నాలో లేదు, నాకు నా జీవితంలో ఈ ఆనవాళ్ళు నాకు ఇవ్వండి. ఆనవాళ్ళు లేని క్రైస్తవ జీవితము వ్యర్థము. అది క్రైస్తవ జీవితమే కాదు అసలు. మనకు ఉండాల్సిన ఆనవాళ్ళు ఏంటి చూద్దాం రండి. కొన్ని విషయాల్ని నేను మీతో మాట్లాడతాను. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం చదువుదాం. 2వ అధ్యాయము 12వ వచనం 1 పేతురు. చూడండి, ఇక్కడ అనుజనులు మిమ్మల్ని ఏ విషయములలో దుర్మార్గులని దూషింతురో ఆ విషయములలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండవలనని మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. వారి ఎదుట మీరు మంచి ప్రవర్తన గలవారై ఉండవలనని మిమ్మల్ని మంచి ప్రవర్తన గలవారై. దేవుని బిడ్డలకి మొట్టమొదట ఆనవాలు ఏముండాలి అని అంటే పవిత్రమైన జీవితము అనే ఆనవాలు ఉండాలి. పవిత్రమైన జీవితపు ఆనవాలు మనలో కనిపించాలి. ప్రజలు మనల్ని చూసినప్పుడు వీరి యొక్క ప్రవర్తన, వీరి యొక్క జీవితాన్ని బట్టి వీరెవరు దేవుని బిడ్డలు అనుకుంటా. వీరి ప్రవర్తన చెప్పేస్తుంది వీరు దేవుని బిడ్డలు అని. సో ఇది నీకు ఆనవాలుగా ఉండాలి. ఉందా నీకు ఈ ఆనవాలు? ఏమండి? ఏయో ఆనవాళ్ళు ఉంటున్నాయి మనకి. మనం చూడగానే రకరకాల ఆలోచనలు పుడుతున్నాయి ప్రజలకి. మనం చూడగానే ఏ మాటలు అనుకుంటున్నారో ఏంటి నీ ఆనవాళ్ళంటి లోక సంబంధంగా. కానీ మనకు ఉండవలసిన ఆనవాళ్ళు ఏంటంటే మీరు పవిత్రమైన మనసు గలవారే అన్యజనుల ఎదుట ఉండవలనని మిమ్మల్ని బతిమలాడుకుంటున్నానని. పవిత్రమైన మనసు అంటే మన మాటలు, మన క్రియలు, మన తలంపులు, మన యొక్క చూపులు అన్నీ కూడా పవిత్రంగా మన హృదయాలు ఉండాలి. నిన్ను చూసినప్పుడు పేరుకే నమ్మవాళ్ళు, కానీ క్రియల్లో ఏమి లేదు, ఏ విధమైన మంచి ప్రవర్తన లేదు అనే విధంగా మన జీవితాలు ఉంటున్నాయా? లేకపోతే మనము నిజంగా యేసయ్యను మన జీవితాల నుంచి చూపించగలుగుతున్నాము? యేసయ్యను చూపించే ఈ సత్క్రియలు, సత్ప్రవర్తన చాలా ప్రాముఖ్యం. ప్రవర్తన ఏమండి, పరిశుద్ధమైన ప్రవర్తన అన్నది క్రైస్తవ జీవితానికి పునాది. ఇట్స్ ఎ ఫౌండేషన్ ఆఫ్ క్రిస్టియన్ లైఫ్ అన్నమాట. ఈ పునాది సరైన రీతిలో లేకపోతే క్రైస్తవ జీవితం సరిగ్గా నిలబడదు. సరైన ప్రవర్తన అనే పునాది కరెక్ట్గా లేకపోతే ఆ జీవితము, ఆ క్రైస్తవ జీవితం సరైన రీతిలో బిల్డ్ అవ్వకపోగా ఏదో ఒక రోజు సమస్యలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు ఆ క్రైస్తవ జీవితం పునాది సరిగ్గా లేకపోవటం వలన పడిపోయే అవకాశం ఉంది. పునాది లేకపోతే బిల్డింగ్స్ ఏమవుతాయమ్మా? కూలిపోతాయి కదా. పునాది లేదు, అందుకని సరైన పునాది లేకపోవటం వలన గోడలు క్రాక్ ఇవ్వటం కానివ్వండి, కూలిపోయే అవకాశం ఉన్నది. సో క్రైస్తవ జీవితానికి పునాది పవిత్రమైన జీవితం, పరిశుద్ధమైన జీవితం. సో ఈ పునాది సరిగ్గా ఉంటే
ఈ క్రైస్తవ జీవితం అంతా కూడా గొప్పగా ఉంటుంది. ఎన్నడూ కదిలించలేనిదిగా ఉంటుంది. ఎంత పెద్ద తుఫాన్లు వచ్చినా, ఎంత పెద్ద జడివాన్లు వచ్చినా, ఎంత భయంకరమైన ఉదుదు కాదు, మోత ఏంటది మోంతా తుఫాను కాదు, ఎలాంటి తుఫాన్లైనా వాటిని పడయలేని శక్తి కలిగినదిగా క్రైస్తవ జీవితం ఉంటుంది, పునాది సరిగ్గా ఉన్నప్పుడు. చాలామంది మిగతా అన్ని విషయాల్లో చాలా ఘనంగా ఉంటుంది, కానీ సరైన పునాది అయిన పవిత్రమైన జీవితాన్ని కాపాడుకునే విషయంలో మాత్రం చాలామంది వెనకడుగున్నారు. చాలామంది దూరం అయిపోతున్నారు, చాలామంది దేవునికి దూరం అవుతున్నారు. ఈ విషయంలో అసలు క్రమమైన రీతిలో నడుచుకోలేకపోతున్నారు. అందుకని మన విశ్వాస జీవితానికి మొట్టమొదట మనం కలిగి ఉండవలసిన ఆనవాళ్ళు ఏంటి అనంటే పవిత్రమైన జీవితం, పరిశుద్ధమైన జీవితం. ఇది మొదటి ఆనవాళ్ళు నీకు నాకు. రెండో ఆనవాళ్ళు ఏంటి రండి చూద్దాం. యోహాను సువార్త 13వ అధ్యాయం 35వ వచనాన్ని చదువుదాం. మీరు ఒకరినొకరు ప్రేమించిన ఎడల మీరు నా శిష్యులని అందరూ కూడా తెలుసుకుంటారు. అందరూ కూడా తెలుసుకుంటారు. ఏంటిది అది? ఆనవాలు. చెప్పండి ఏంటి ఆనవాలు? ఒకరినొకరు ప్రేమించేవారుగా ఉంటారని. ప్రేమ కలిగి ప్రేమతో నిండిన హృదయాలు మన జీవితానికి ఆనవాలు. మొదటి ఆనవాలు ఏంటి? పవిత్రమైన జీవితం. అక్కడ ఏమన్నాడు పేతురు? మంచి ప్రవర్తన మొదటి ఆనవాలు. రెండో ప్రవర్తన ప్రేమ కలిగి ఉండటం, ప్రేమ కలిగిన హృదయాన్ని కలిగి ఉండటం, ప్రేమించే హృదయాన్ని కలిగి ఉండటం. నీకు ఈ ప్రేమ లేకుండా, దేవుని యొక్క ప్రేమ లేకుండా మనము దేవుని బిడ్డలం కాలేము, ఆయన బిడ్డలుగా మనం పిలువబడలేము. మీరు ఎక్కడైనా గమనించండి దేవుని బిడ్డలారా, అది కుటుంబ సంబంధమైన ప్రేమలైనా, వారు దేవుని బిడ్డలైతేనే, యేసయ్యనందు విశ్వాసం ఉంచిన వారైతేనే, వారి తల్లిదండ్రులైనా సరే ఎంతగానో ప్రేమగా చూసుకోవటం ఎవరంటే దేవుని యొక్క సన్నిధికి వెళ్ళేవారు మాత్రమే చేయగలుగుతారు. అందరూ అంటలేదు, నిజంగా దేవుని యొక్క వాక్య ప్రకారంగా ప్రవర్తించేవారు. ఎందుకంటే వారికి కుటుంబ విలువలు, కుటుంబ సంబంధమైన అవగాహన అంతా కూడా దేవుడు తన యొక్క లేఖనాల నుంచి మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. సో దేవుని యొక్క సన్నిధికి వాక్య ప్రకారం జీవించేవారు ఎవరైతే ఉంటారో వారు కుటుంబ సంబంధంగా కానివ్వండి, సమాజంలోనైనా కానివ్వండి, నిష్కల్మషమైన ప్రేమతో వారు ప్రేమిస్తారు. ఒకవేళ మనలో ఇటువంటి ప్రేమ లేదు అని అంటే మనలో ఈ ఆనవాళ్ళు లేదు. యేసయ్య మనకి ఇచ్చిన ఆజ్ఞ ఏంటి? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని. సో యేసయ్య మనల్ని ప్రేమించినట్లుగా మనము మన తోటి వారిని ప్రేమించాలి. మనము ఇతరులని ప్రేమించే జీవితాన్ని మనం కలిగి ఉండాలని ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్నారు. సో ఇది మనకి చాలా ప్రాముఖ్యమైనది. ఏమండి? ఒకరినొకరు ప్రేమించే జీవితాన్ని మనం కలిగి ఉండాలి. మీరు నా శిష్యులు అని ఎలా అనబడతామంటే మీరు ఒకరినొకరు ప్రేమించినప్పుడు, మీరు తోటివారు ఒకరినొకరు ప్రేమించుకున్నప్పుడు మీరు నా శిష్యులు అనబడతారు. ఇదే మీ కానవాలు. లోక సంబంధమైన ప్రేమలన్నీ కూడా షరతులతో కూడుకున్నది. దర్ ఇస్ ఎ లిమిటేషన్స్ ఫర్ వరల్డ్లీ లవ్. లోక సంబంధమైన ప్రేమలకి షరతులు ఉన్నాయి, కానీ యేసయ్య ప్రేమకి ఏ విధమైన షరతు లేదు. ఆయన అత్యున్నతమైన ప్రేమను, అతీతమైన ప్రేమను మన కొరకు యేసయ్య అనుగ్రహించారు. మనం ఇతరులను ప్రేమించే విధానమే మన యొక్క గుర్తింపు. నీవు ఇతరులని ఏ రీతిగా ప్రేమిస్తావో అదే నీవు దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నావు, లేదంటే నీవు దేవుణ్ణి కలిగి ఉన్నావు అనే అర్థం అన్నమాట. మూడో ఆనవాలు ఏంటో కూడా చూసుకుని మనం ముందుకు వెళ్దాం. మూడో ఆనవాలు ఏంటి? మొదటి ఆనవాలు ఏంటి? మంచి ప్రవర్తన కలిగిన పవిత్రమైన జీవితం, మంచి ప్రవర్తన కలిగి ఉండదు. రెండో ఆనవాలు ఏంటమ్మా? ప్రేమించటం అమ్మా. ఇన్వాల్వ్ నీ పొరుగు వారిని ప్రేమించడం. నువ్వు ప్రేమించగలుగుతున్నావు ఇతరులను? ఈ క్రిస్మస్ సీజన్లో మనం నేర్చుకునేదే ఆయన మనల్ని ప్రేమించారు కనుక ఆయన ఈ లోకానికి దిగి వచ్చారు, నిన్ను నన్ను రక్షించడానికి, నిన్ను నన్ను విమోచించడానికి. యోహాను సువార్త 3:16 ఇది బాగా సుపరిచితమైన మాట. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన ప్రేమించాడు ఈ లోకాన్ని, మనల్ని. కనుకనే ఆయన ఈ లోకానికి ఆ మహిమను విడిచిపెట్టి మన కొరకు మరణించడానికి, మన కొరకు ఆయన చనిపోవటానికి,
మన కొరకు ఈ లోకానికి వచ్చారు. ఇది యేసయ్య ప్రేమ. సో ఇంత గొప్ప ప్రేమను మనం పొందుకున్నాం కనుక మనము మన తోటి వారిని ప్రేమించాలి. యేసయ్య మన యొద్ద నుంచి కోరుతుంది అదే. నేను మిమ్మల్ని ప్రేమించాను కాబట్టి మీరు కూడా మీ తోటి వారిని ప్రేమించండి. ఒకరినొకరు ప్రేమించుకోనండి. ద్వేషభావంతో ఉండొద్దు. ద్వేషించే స్వభావాన్ని కలిగి ఉండొద్దు. ఈ స్వభావం మనల్ని దేవుని నుంచి దూరం చేస్తున్నది. దేవుని యొక్క ప్రేమ నుంచి దూరం చేస్తుంది. దేవుని యొక్క గుర్తింపు నుంచి కూడా మనల్ని దూరం చేస్తుంది. సో ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుందాం. ఇది 2. 3వది తీతు పత్రిక 3వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుదాం. సత్క్రియలు శ్రద్ధగా చేయాలని, ఈ విషయాల గురించి నువ్వు దృఢముగా చెప్పాలని నిన్ను గురించి నేను కోరుతున్నాను అని చెప్పని పౌలు తీతుకి ఈ మాట రాస్తున్నాడు. సత్క్రియలను శ్రద్ధగా చేసేవారిగా ఉండాలి. సత్క్రియలు చేసేవారు చెప్పండి, వారి యొక్క గుర్తింపు ప్రభునందు ఉన్నది. వారి యొక్క ఆనవాలు ఏంటి? సత్క్రియలు చేయవారు. దేవుడు మనకిచ్చిన ఆనవాలు ఏంటంటే సత్క్రియలు చేయాలి. సరి అయిన చక్కటి విలువైన సత్క్రియలు ఏమండి సమాజానికి ఉపయోగపడేవారిగా. క్రైస్తవులు కేవలం వారి తమంతట తాము ఉపయోగపడటం కాదు, క్రైస్తవులైన వారు, దేవుని బిడ్డలైన వారు వారి తోటి వారికి కూడా ఉపయోగపడాలి. మనం మన తోటి వారికి కూడా ఉపయోగపడే విధంగా ఉండాలి. వింటున్నారా? సెల్ఫ్ సర్వీస్ కాదు, సెల్ఫ్ రెస్పెక్ట్ అన్నట్లుగా సెల్ఫ్ సర్వీసు, సెల్ఫ్ ప్రొటెక్షను, సెల్ఫ్ లవ్. దేవుని యొద్దకు వచ్చిన తర్వాత సెల్ఫ్ అన్నది తీసి పక్కన పెట్టాలి మనం. ఎందుకంటే నీవు నేను మన కొరకు, మన యొక్క స్వలాభం కొరకు మనం బ్రతికే వరం కాదు. ఎందుకంటే యేసయ్య ఆయన తన కొరకు ఆయన బతకలేదు, మన కొరకు ఆయన ఈ లోకానికి వచ్చారు. సో మన సొంత ప్రేమలు లేదా సెల్ఫ్ లవ్, సెల్ఫ్ కేరింగ్ మన మీద దేవుని యొక్క ఆనవాళ్ళు ఏంటి అని అంటే, నీవు ఇతరులని ప్రేమించడం లేదా ఇతరులకు సత్క్రియలు చేయటం. ఈ క్రియలు నీకు మాత్రమే పరిమితం కాకుండా నీ క్రియలు సమాజానికి కూడా అవి పరిచయం. ఇవి మంచివియు మనుషులకు ప్రయోజనమై ఉన్నవి. ఎవరికమ్మా? ఇవి నీకు ప్రయోజనమై ఉన్నవి అనలేదు, ఇవి మనుషులకు ప్రయోజనమై ఉన్నవి. కాబట్టి ఈ యొక్క కార్యాలు మనంతట మనము చేసుకోవటం కాకుండా ఈ సత్క్రియలు మనము మనుషులు లేదా ఇతరులకు, మన తోటి వారికి, పొరుగు వారికి మన క్రియలను చేసేవారిగా ఉంటారు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. సో కనుక ఈ సత్క్రియలు చేయటంలో మనం ఎన్నడూ కూడా వెనకడుగు వేయకూడదు. ఇది మన యొక్క గుర్తింపు, ఇది నీ యొక్క ఆనవాలు. దేవుని యొక్క ఆనవాల్ని మనం గుర్తించాలి. దేవుడు నీకు ఇస్తున్న ఆనవాలు ఇది. నీవు సత్క్రియలు కలిగి ఉండటమే, నీవు సత్క్రియలు చేయటమే. నీవు ఎప్పుడైతే ఇతరులకు సత్క్రియలు చేస్తూ ఉంటావో ఇతరులు నిన్ను చూచి వారు దేవుణ్ణి గణపరిచే విధంగా ఉండగలుగుతారు. నువ్వు ప్రార్థనకి వెళ్ళేదానివా అని నీ క్రియలను చూసి ప్రజలు చెప్పాలి. నీవు దేవుని బిడ్డవా అని ప్రజలు నీ యొక్క పనులను చూసి చెప్పాలి. నీ పనులు చూసి ప్రార్థనకి వెళ్తున్నాం ఏం సుఖం, ప్రార్థనకి వెళ్తున్నాం ఏం ఉపయోగం అనే విధంగా మన క్రియలను చూసి ప్రజలు అనకూడదు. ఇది మన ఆనవాలండి. నీ క్రియలు మంచిగుంటే నువ్వు దేవుని బిడ్డవని ప్రజలకు ఉన్న ఆనవాలు ఇది. అందుకని యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27వ వచనంలో ఈ మాట ఉంటుంది. దేవుని యొక్క బిడ్డల యొక్క గుర్తింపు ఏంటమ్మా? ఇతరులను పరామర్శించటం, దిక్కులేని వారిని ఆదరించడం, సహాయము లేని వారికి సహాయం చేయటం, ఎవరైతే ఇబ్బందులు ఉన్నారో వారిని పరామర్శించటం, ఇదే నాకు ఇష్టమైన భక్తి. అలాగే వారి యొక్క ప్రవర్తన కాపాడుకోవటం. 2 విషయాలు చెప్పాడు. ఈ 2 విషయాలు మన యొక్క ఆనవాళ్ళలో 2 భాగాలు ఉన్నాయి, 2 పాయింట్లు ఉన్నాయి. సో ఈ విషయాన్ని గురించి మనం జాగ్రత్త కలిగి మన జీవితాన్ని క్రమపరుచుకోవాలి. 4వది కూడా చెప్పి నేను ముందుకు వెళ్తాను. మత్తయి సువార్త 5వ అధ్యాయము 9వ వచనం చదువుదాం. సమాధానపరిచే వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. ఏంటి గుర్తింపు?
దేవుని యొక్క పిల్లల యొక్క గుర్తింపు ఏంటమ్మా? సమాధానపరిచేవారు. నీవు సమాధానపరిచే జీవితాన్ని కలిగి ఉండటమే ఇది మన బలమైన గొప్ప గుర్తింపు. నీవు సమాధానపరుస్తున్నావు అనుకో, ఇది నీ యొక్క గుర్తింపు. ఇది నిన్న మొన్న ఎక్కడో చెప్పుకున్నాం, మనం సమాధానపరచు వారిగా మనం ఉండాలని. సమాధానపరచు పరిచర్య మనం కలిగి ఉండాలి. ఇది మన యొక్క గుర్తింపు అండి. నువ్వు తగాదాలు పెట్టేదానివి అయితే నువ్వు దేవుని బిడ్డకు కాదు అమ్మా. నువ్వు సమాధానపరిచే వ్యక్తివైతే, సమాధానాన్ని కలగజేసే వ్యక్తివైతే, ఇద్దరి యొక్క గొడవల మధ్య, ఇద్దరి యొక్క పోరాటాల మధ్య నీవు మీడియేటర్గా ఉండి వారిద్దరికి సమాధానాన్ని కలగజేసేవారిగా ఉండగలిగితే అది గొప్ప. విభేదాలు కాదు, మధ్యవర్తులుగా మనం ఉండాలి. గొడవలు పెట్టేవారిగా కాదు, తగాదాలు పెట్టేవారిగా కాదు, మధ్యవర్తులుగా ఉంటాం. వీఆర్ ద మీడియేటర్స్ టు అదర్స్. ఎక్కడికి వెళ్తే మనం అక్కడ సమాధానాన్ని నెలకొల్పేవారిగా ఉండాలి. మనం ఎక్కడుంటే అక్కడ దేవుని పని చేయటం. యోసేపుని పోతీఫర్ ఇంట్లో పెట్టినా అక్కడ సమాధానం ఉండేది. పోతీఫర్ ఇంట్లో ఉన్న అక్కడ సంతోషం, సమృద్ధి, అన్ని విషయాల ఆశీర్వాదం. అలాగే జైల్లో ఉన్న అదే విధమైన ఆశీర్వాదం, అదే విధమైన సమాధానం. ఎక్కడున్నా ఆయన పరిచర్య మాత్రం తగ్గేది కాదు. జైల్లో ఉన్నా అదే పరిచర్య, సమాజంలో ఉన్న, జనాల మధ్యలో ఉన్న, ఎక్కడున్నా, ఆఖరికి సావు బతుకుల్లో ఉన్నా సరే సమాధాన పరిచర్య. ఇది మన గుర్తింపు అండి. ఇది మన గుర్తింపు. యేసే మనకిచ్చిన ఐడెంటిటీ, యేసే మనకిచ్చిన ఆనవాళ్ళు. ఇది ఏంటి ఆనవాళ్ళు? యోబుకు ఒక ఆనవాళ్ళు ఉంది. దేవుడే సాతానుతో ఒక ఆనవాళ్ళు చెప్తున్నాడు. ఏమని? భూమి మీద నా యొక్క భక్తుడు ఒకడు ఉన్నాడు తెలుసా నీకు? ఎవరయ్యా? ఆనవాళ్ళు చెప్పమంటావా? అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, చెడుతనంను అసహించుకున్నవాడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. ఇవి ఆనవాళ్ళు. యోబు యొక్క ఆనవాళ్ళు ఇవి. నీకున్న ఆనవాళ్ళేంటి? నీకు నాకున్న ఆనవాళ్ళేంటి? గయాల్ది, తగాదాలు పెట్టేది, పెసనారిది. ఇయా ఆలోచించండి దేవుని బిడ్డ. నీ ఆనవాళ్ళు కూడా ప్రేమించేది, సమాధానపరిచేది, పవిత్రమైనది, సత్క్రియలు చేసేది. ఇదిగో ఈ ఆనవాళ్ళు నీకు నాకు కావాలి. యేసయ్య ఒకవేళ సాతానుతో గనక నీ గురించి నా గురించి మాట్లాడగలిగితే ఇదిగో ఈ ఆనవాళ్ళు చెప్తాడా నీ గురించి? చెప్పాలి. అలవర్చుకుందాం. ఇదంత ఈజీ ఏం కాదు, నేను చెప్తున్నాను కదా. ఇట్స్ నాట్ ఈజీ థింగ్. ఇదేం చిన్న విషయం ఏం కాదు, చాలా కొంచెం కష్టమైనదే, కానీ అసాధ్యమైతే కాదు. కానీ ఏమాత్రం కూడా అసాధ్యమైతే కాదు. చేయగలం, చేయొచ్చు దేవుని యొక్క సహాయంతో. మన సొంత బలంతో, మన సొంత జ్ఞానంతో మనం చేయలేం, కానీ దేవుని యొక్క సహాయంతో మనం చేయగలం. సో దేవుని యొక్క హస్తానికి మనం అప్పగించుకునే విధంగా మనం ఉండాలి. ప్రభు మనల్ని నడిపిస్తాడు. చివరిగా ఈ విషయాన్ని చెప్పేసి నేను ముగించేస్తాను. చివరి యొక్క ఆనవాళ్ళు ఏంటో చెప్పుకుందాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం చదువుతాం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యం. మనం కలిగి ఉండవలసిన ఆనవాళ్ళు ఇది. పేరుకి పిలువబడుతున్నాం విశ్వాసులము అని, కానీ మనలో ఎంత విశ్వాసం ఉంటుంది, మనలో ఎంత విశ్వాసం మనం కలిగి ఉంటున్నాం దేవుని యందు? ఏమండి, ఆలోచించేయండి. నీకు ఈ ఆనవాళ్ళు ఉందా? ఆయన మనల్ని ప్రశ్నిస్తున్నాడు. నీ ఆనవాళ్ళు ఏంటి? దేవుని అందైన విశ్వాసం కలిగిన వ్యక్తిమేనా? స్థిరమైన విశ్వాసం ఉన్నదా? ఉంటానుకున్నది ఆయన మంచోడండి, నిజంగా మా జీవితాల్లో కార్యం చేసేవాడు, లేదా ఆయన పరిశుద్ధుడండి, ఆయన పరిశుద్ధత మాకున్నది. పరిస్థితులు వచ్చినప్పుడు, స్థితిగతులు చెదిరిపోతున్నప్పుడు మన విశ్వాసం మారకూడదు, మన యొక్క పట్టుదల మారకూడదు, మన యొక్క స్థిరత్వము పడిపోకూడదు.
మన విశ్వాసంలో మనం జారిపోయే వారిగా మనం ఉండకూడదు. మన విశ్వాసంలో మనం స్థిరులుగా దేవుని కొరకు నిలిచేవారిగా ఉండాలి. ఇది మన ఆనవాలు. 5 ఆనవాలు చెప్పాను. చెప్తారా ఒకసారి? మొదటి ఆనవాలు ఏంటి? మంచి ప్రవర్తన కలిగి ఉండే వారిగా మనం ఉండే విధంగా ఉండాలి. ఇది మొదటి ఆనవాలు. 2, ప్రేమించే వారిగా మనం మన పొరుగు వారిని, మన తోటి వారిని అందరిని కూడా ప్రేమించే స్వభావం కలిగి ఉండాలి. ఇది 2 ఆనవాలు. 3, సత్క్రియలు చేసేవారిగా ఉండాలి. సత్క్రియలను శ్రద్ధగా చేసేవారిగా ఉండాలి. ఇది మన యొక్క 3 ఆనవాలు. 4 ఆనవాలు ఏమండి? సమాధానపరచు వారు ధన్యులు, వారు దేవుని యొక్క కుమారులు అనబడతారు. ఇది 4వ. సమాధానపరిచేవారు. 5వది విశ్వాసం కలిగి ఉన్నట్టు, దేవుని అందైన విశ్వాసం కలిగి ఉన్నట్టు. అక్కడ దూత గొర్రెల కాపర్లకు చెప్తుంది, ఒక శిశువు ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు పరుండబెట్టుట మీరు చూస్తారు. ఇది మీకు ఆనవాలు. దేవుడు నీకు నాకు కొన్ని ఆనవాళ్ళు ఇచ్చాడు. నీకు దేవుని అందైన లేదా దేవునికి సంబంధించిన దైవికమైన వ్యక్తిగా లేదా దేవుని గురించిన విశ్వాస సంబంధమైన జీవితాన్ని కలిగి ఉన్న వారిగా మనకి ఈ దైవికమైన ఆనవాళ్ళు ఉన్నాయా? ఇప్పుడు వరకు మనం చెప్పుకున్నది. ఒకవేళ లేకపోతే ఈరోజే ఇప్పుడే యేసయ్యని అడుగుదాం, ప్రభువా నాలో ఉండటానికి కొన్ని ఉన్నాయి, కానీ అవి సంపూర్ణంగా నేను కలిగి ఉండటానికి సహాయం చేయండి. ఈ క్రియలు నేను సంపూర్ణంగా కలిగి ఉండటానికి కృపనివ్వండి. నాలో మీ ఆనవాళ్ళు కనిపించాలి. ఇతరులను ప్రేమించే స్వభావం నాకు ఇవ్వండి. సత్క్రియలు చేసే స్వభావం నాకు ఇవ్వండి. నీ యందు ఇంకా విశ్వాసాన్ని కలిగి ఉండే కృపను నాకు ఇవ్వండి. ఏమా? ఇతరులను ప్రేమించే స్వభావం. ఇవి లేకుండా మనం దేవుని యొక్క బిడ్డలను కాలేమండి. యేసయ్య పుట్టినప్పుడు ఈ ఆనవాళ్ళు కనిపించాయి. యేసయ్య మన జీవితాల్లో పుడితే, యేసయ్య మన జీవితాల్లో ఆయన పుడితే మన జీవితాల్లో కూడా ఇదిగో ఈ ఆనవాళ్ళు కనిపిస్తాయి. యేసయ్య ఎవరి ఇంటిలో అయితే పుడతారో వారు ఇదిగో ఇప్పుడు వరకు మనం చెప్పుకున్న ఈ ఆనవాళ్ళు వారి జీవితాల్లో కనిపిస్తాయి. ఈ ఆనవాళ్ళు మనలో కనిపించట్లేదు అని అంటే నిజమైన క్రిస్మస్ మన జీవితాల్లో జరగలేదని. నిజమైన క్రిస్మస్ జరిగిన వారికి యేసయ్య యొక్క ఆనవాళ్ళు నీ జీవితంలో కనిపిస్తాయి. సంవత్సరం మనం క్రిస్మస్లు చేసుకుని ఎన్ని క్రిస్మస్లు అయిపోయినా మన జీవితాల్లో గనక మన బ్రతుకుల్లో మన గృహాల్లో యేసయ్య జన్మించకపోతే యేసయ్యకి సంబంధించిన ఆనవాళ్ళు నీలో ఉండదు. ఆయన లేడు అనంటే లేదా ఆయన ఆనవాళ్ళు లేదు అనంటే దాని అర్థము యేసయ్య నీ హృదయంలో ఇంకా జన్మించలేదు. సో ఆయన మన జీవితాల్లో జన్మిస్తేనే ఈ ఆనవాళ్ళు మనలో ఉంటాయి. జన్మించడం అంటే ఏంటమ్మా? రక్షించబడటం, ఆయన మన జీవితంలోనికి రావటం, ఆయనను మన జీవితాల్లో చేర్చుకోవటమే, మన హృదయాల్లోనికి ఆయన చేర్చుకోవటమే మన హృదయాల్లో జన్మించటం అంటే. సో యేసే మనకు నేర్పిన ఈ యొక్క గొప్ప క్రియలు, ఈ ఆనవాళ్ళు మన జీవితాల్లో కూడా కలిగి దేవునికి ఇష్టానుసారంగా దేవునికి మరి ప్రభు మన జీవితాల్లోంచి ఆశించిన విధంగా మన జీవితాలు కలిగి ఉన్నాం. దేవుడు ఈ ఆనవాళ్ళు మన జీవితాల్లో అనుగ్రహించును గాక. ఈ ఆనవాళ్ళు ప్రతి ఒక్కరూ సంపూర్ణంగా మనం కలిగి ఉందము గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. తల వంచండి, కళ్ళు మూసుకోనండి, ప్రభు వైపు చూడండి, ప్రార్థనలోనికి వెళ్దాం.